రెండో రోజు సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు కదా సీఎం రేవంత్ సారు. గా సభల ఒక బీసీ బిడ్డకు ఎంత అవమానం చేసిరో తెలుసా? ముదిరాజు బిడ్డలంతా చూడాల్సిందే ఈ కథ. మంత్రి తుమ్మల సారు బీసీ బిడ్డ ముదిరాజు వర్గానికి చెందిన వాకిటి శ్రీహరిని ఎట్లా అవమానించిరో చూడుర్రి. నిన్న మీటింగ్ అయింది గానుల్లా మక్తల్లా. అక్కడ బయటికేంచి వచ్చిన కోమర్రెడ్డి పెద్దరెడ్డి మంచిగా మంత్రి హోదాలో మాట్లాడిండు కదా. పాలమూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ సార్ కూడా మాట్లాడిండు. కానీ ఇక్కడ చూడుర్రి ఖమ్మం దిక్కు ఏం చేసిర్రో. కొత్తగూడెంలో మీటింగ్ పెడితే వాకిటి శ్రీహరిని ఏం చేసిండో తెలుసా? జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు వాకాటి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు వాకాటి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులు గంతే గానుల్లా గంతే, జస్ట్ పరిచయం అంట. అంటే మాట్లాడే అవకాశం కూడా లేదన్నట్టు. చూసిరా ఎంత పనైందో. నిన్న వాకిటి శ్రీహరి ఏరియాల రేవంత్ మీటింగ్ పెడితే జనం రాలేదు కదా, దాని దెబ్బ గట్టిగానే ఉన్నట్టుంది. ఇయాల ఎలా తీసిర్రు. అందరూ మాట్లాడిర్రు గాని వాకిటిని మాత్రం నిలబెట్టి కూసోబెట్టిర్రు. పేరంటానికి పిలిచి ఇస్తరైనట్టే చేసిర్రు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అంటే ఎంత గౌరవం ఇయ్యాలే. పొంగులేటి సారు వరంగల్ ఇన్ఛార్జి మినిస్టర్ అంటే అక్కడ పెత్తనం అంతా పొంగులేటిదే ఉంటది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరిని మాత్రం గిట్లా అవమానిస్తారా? అక్కడ ఎమ్మెల్యే కూనంనేనికి కూడా మాట్లాడే అవకాశం ఇచ్చిరు గాని ఇన్ఛార్జి మంత్రి బీసీ బిడ్డ వాకిటికి మాత్రం స్టాండ్ అండ్ సిట్ డౌన్ అన్నట్టు చేసిర్రు. పాపం గా సారు మాట్లాడతా అని కూడా అన్నట్టున్నాడు. కానీ తుమ్మల సార్ మాత్రం థ్యాంక్ యూ అనుడితోని కూర్చున్నాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు వాకాటి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఇక రేవంత్ సార్ కథ ఎరకనే కదా. అందరూ సర్పంచులు వార్డు మెంబర్ల ప్రచారం పోతుండంటుర్రు అని గా ముచ్చట తీయకుండా వాళ్ళ జిల్లా పోయినందుకు భట్టి తుమ్మల పొంగులేటి మీద 4 మాటల పొగిడిండు. ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన, ప్రజలకు సన్న బియ్యం ఇచ్చిన, ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు. ఈ రోజు వ్యవసాయానికి, ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లకు, ఇందిరమ్మ చీరలకు నిధులు, రేషన్ కార్డులు, సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం. నిన్న జర ఎటమటం అయింది కదా మీటింగు. ఇయాలనేమో పిల్లలతోని సభ పెట్టే. వాళ్లకు ఓట్లున్నాయో లేవో అనుకున్నాడు కావచ్చు. ఆ పనుంది ఈ పనుంది అని ఎమ్మటే దారి పట్టిండు సారు.